ఇతరుల మెప్పు కోసం మనం చేసే ప్రతి ఒక్క పని మనల్ని కష్టాల్లోకి నష్టాల్లోకి నెట్టేసింది. ఇతరులు మనల్ని గొప్పగా పొగుడుతున్నారనో మనల్ని గొప్పగా అనుకోవాలనో మనం అందరం తాపత్రయపడుతున్నాం. కానీ మీకు తెలుసో తెలియదో వాళ్ళు మిమ్మల్ని గొప్పగా పొగట్టం కాదు, గొప్పగా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వయసులో ఉన్న పిల్లలకి ఇది అర్థం కాదు. మా వయసు వచ్చేటప్పటికి కానీ జ్ఞానం అంటపడదు. అప్పటికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది జీవితం అంతా. మనకి ఈ వయసులో ఉన్నప్పుడు ఏమైందంటే సంపాదన వచ్చినప్పుడు బాగా శక్తి ఉంది, నేను సంపాదిస్తున్నాను, ఇప్పుడు అప్పు చేసినా భవిష్యత్తులో తీర్చుకొచ్చిలే, చాలా వయసు ఉందని అనుకుంటారు. అక్కడే తప్పు చేస్తున్నారు. ఇంతకీ వీళ్ళు ఎందుకు అప్పులు చేస్తున్నారు? తల్లిదండ్రులకు పెట్టా కాదు, మరి దేనికి? ఫ్రెండ్స్లో గొప్పగా అనిపించుకోవాలి, మనం బంధువుల్లో గొప్పగా ఉండాలి, కాలేజీలో లీడర్షిప్ మనకు రావాలంటే మనందరం మనం ఫాలో అవ్వాలంటే వాళ్ళందరికీ మనం ఖర్చు పెట్టాలి, వాళ్ళని జలసాగా ఖర్చు పెట్టాలి, వాళ్ళకి టిఫిన్లకు ఖర్చు పెట్టాలి, వాటికి ఖర్చు పెట్టాలి, వీటికి ఖర్చు పెట్టి మనం గొప్ప అనిపించుకోవాలి. కానీ మీకు గమనించారు లేదో, మిమ్మల్ని ఫాలో అవుతూ మిమ్మల్ని చప్పట్లు కొట్టి పబ్బం కట్టుకుని పోయేవాడే మీకన్నా గొప్పవాడు. చాలామంది స్నేహితులు మన పక్కన ఉంటారు, వాళ్ళు ముచ్చు అమాయకంగా ఉంటారు, మనం తిట్టినా కూడా వాళ్ళు ఏమనరు. కానీ వాళ్ళ లక్ష్యం ఒకటే, నిన్ను గందరగోళం పట్టిస్తూ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాసేపు నీ ముందు వాహా నువ్వు గొప్పడని పొగిడితే వాడి సండే రోజు ఖర్చు మొత్తం గడిచిపోయింది. వాడి సినిమా చూడాలనుకున్నా అనుకో, నీ దగ్గరికి వచ్చి భజన చేస్తాడు, అమాయకంగా నటిస్తాడు. మాకు అంత స్తోమత లేదురా, నువ్వంటే గొప్పవాడివి, మీ పెద్దలు సంపాదించిన ఆస్తులుండి నీకు, ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు బాగా పొంగిపోతావు. కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత నీకు అర్థమైంది నువ్వు ఒక డమ్మీ గాడివి అని. ఎందుకంటే నువ్వు వీళ్ళందరూ ఖర్చు పెట్టి అప్పులు పాలైపోతావు, నీ పెద్దలు ఇచ్చిన ఆస్తి మొత్తం కాజేసుకుంటావు. నీలాంటి వాళ్ళందరూ భజన చేసి వాడు సినిమాలు ఫ్రీగా చూస్తాడు, ఏదైనా టూర్కి పోవాలన్నా వాడిని వెనకైతే ఫ్రీగా వస్తాడు, వాడు ఏదైనా పార్టీకి పోవాలన్నా నిన్ను పొగిడి వాడు పబ్బం గడుపుకుంటాడు. సొమ్ము నీది, సోకు వాడిది. కొంతకాలం పోయిన తర్వాత నువ్వు బాగా అప్పులు ఊపిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడి దగ్గరికి పోయి, వరే నా సొమ్ము ఎంత తిన్నావు కదరా, ఇప్పుడు నాకు ఈ సమస్య వచ్చిందిరా, కొంచెం హెల్ప్ చేయాలంటే నా దగ్గరే ఆడండేరా అంటాడు. అంటే వాడు ఏం చెప్తాడంటే, ఇదిగో మేము ఇల్లు కట్టుకున్నామనో లేకపోతే మేము పలాని స్థలం కొనుక్కున్నాము, మాకే అప్పు ఉందంటే వాడు ఏమంటాడు, బాగుపడటానికి కొనుక్కుంటాడు. నువ్వు వీళ్ళందరి కోసం ఏం చేస్తావు, నీ పెద్దలు ఇచ్చిన ఆస్తి మొత్తం అమ్ముకుంటారు. ఇది స్నేహితులు, కొంతమంది స్నేహితులు ఇలా ఉంటారు. కొంతమంది బంధువులు, వాళ్ళు నేను ఎలా జరుపుతారు, స్నేహితులు ఇలా జరుపుతారు, బంధువులు ఎలా జరుపుతారంటే, నీకు మామూలు ఆపద సమయాల్లో నీ దగ్గరికి రారు వాళ్ళు. వర్షం పడ్డప్పుడు కప్పలు వచ్చి చేరుతాయి చూడు, అలా వచ్చి నీ పరిస్థితి బాగున్నప్పుడు అందరు పక్కన చేరుతారు. ఒక ఫంక్షన్, నువ్వు ఏదైనా కార్యక్రమం చేయాలి ఇంట్లో, ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ కావచ్చు, లేకపోతే పెళ్ళి కావచ్చు, లేకపోతే కొడుకు పెళ్ళి కావచ్చు, కూతురు పెళ్ళి కావచ్చు, లేకపోతే ఇంక నువ్వు ఇంకేదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటా కావచ్చు. నువ్వు చేసే పని ఏంటంటే, ఈ నలుగురిని సలహా నువ్వు అడిగినా అడగకపోయినా వాళ్ళు వచ్చి కూర్చుంటారు, నీ మంచి కోసం చదువుతున్నా, నువ్వు ఇచ్చేయి అచ్చేయి అంటారు. అదే నువ్వు ఒక ఫంక్షన్ పెడుతున్నావు అనుకో, అది వరే ఇంతకాలం నీ పరిస్థితి బాగలేదు కాబట్టి ఎవరు పిలవలేదురా, ఇప్పుడు నీ పరిస్థితి బాగుంది కదా, వీళ్ళందరినీ పిలువు, నీ గొప్పతనం చూపించి ఇక్కడ. పెద్దోడు నేను చెప్తున్నా, మనుషులు కావాలరా, డబ్బులు ఎందుకురా, డబ్బులు ఇవ్వాలి పోతే రా సంపాదించుకోవచ్చు, మనుషులు పోతే రారురా అని ఈ పెద్దలు చెప్తారు మనకి. వాళ్ళ యొక్క మాట చెప్పారని చెప్పి నువ్వు పొంగిపోయి అందరిని పిలిచి ఖర్చు పెడితే ఒక పూటలో అయిపోయిద్ది, అప్పు మిగిలిద్ది. అక్కడ నువ్వు పెట్టే ఈ ఫంక్షన్లు చేసి ఫస్ట్లో సొంత డబ్బులు ఖర్చు పెడతావు, ఇంకా తర్వాత నువ్వు పిలిచావు కదా, వాళ్ళు వచ్చి నీకేదో ఒకటి చదివిస్తారు కదా, మళ్ళీ రేపు వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు ఆ ఊరికి పోయి చదివించాలి. ఆ చదివించడం కోసమే పోవాలి. నీ ఏ పరిస్థితి ఏ ఇబ్బంది ఉన్నా కానీ. నీకు ఎంతమంది బంధువులు, ఎంతమంది స్నేహితులు తెలిసింటే అంత నాశనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈడేంద్ర శిఖాశాపంలో ఇలా చెప్తున్నాను కూడా, నేను ఒకప్పుడు అందరూ కావాలని కోరుకున్నా. నువ్వు ఎక్కడికి పోయినా నిన్ను పడగొట్టాలంటే నిన్ను ముందు లీడర్ని చేస్తారు, నీకు వాహం తాళం కొడతారు, ఆ తర్వాత పడగొట్టి నవ్వుతారు. ఎప్పుడు కూడా నీ గొప్పతనాన్ని ఎవరు అంగీకరించరు, ఇది నిజం. వాళ్ళు అంగీకరించినట్టు నటిస్తారు, నటించి నీ దగ్గర పబ్బం గడుపుకోవడానికి నీ దగ్గర తాళం కొట్టి నిన్ను గందరగోళం పట్టిస్తారు. ఇది వయసులో ఉన్న పిల్లకాయని తెలుసుకోలేరు. కొంతకాలానికి వరకు బోధపడితే అప్పుడు కావాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆ తర్వాత బంధువులు, ఇప్పుడు నీకు అత్త మామ బావమరుదులు, మీకు బంధువులు ఏమంటారంటే, నువ్వేదైనా పెద్ద ఫంక్షన్ గ్రాండ్గా చేస్తే మేము వచ్చి చదివిస్తాం. ఏం చదివిస్తారు వాళ్ళు? మనవరాలు మెచ్యూర్ అయిందనుకో, తాతమ్మమ్మ మేనమామలు ఏమంటారు, మా సాంగ్యం జరపాలంటే గొప్పగా గ్రాండ్గా చేయి ఫంక్షన్ అంటారు. అందరిని పిలిచి నువ్వు గొప్పగా గ్రాండ్గా చేస్తే నీకు 5 లక్షలు ఖర్చు అయితే వాళ్ళకి 50,000 రూపాయలు చదివిస్తారు, ఏదో వస్తువు. నీ ఖర్చు ఎంత అయింది? 5 లక్షలు అయింది. వాళ్ళు పెట్టి 50,000 ఖర్చు కోసం నీ చేత 5 లక్షల కానీ 10 లక్షల దాకా ఖర్చు పెడతారు.
ఈ మేము మేనమామ సాంగ్యం జరగాలి ఎందుకు పెడతారు వాళ్ళ డబ్బు? వాళ్ళు గొప్ప కారణాలు, నా మనవరాలకి మేము ఇంత ఇచ్చాము, నా మనవడికి మేము ఇంత చదివించాం అని ఈ బంధువులందరి ముందు వాళ్ళు గొప్పగానే రావాలి. ఈ కనపడేటట్టే వాళ్ళు నీకు నువ్వు ఇంత ఖర్చు పెట్టుకుంటేనే వాళ్ళు నీకు ఈ సాంగ్యాలు జరుపుతారు. అదే నువ్వు ఖర్చు పెట్టుకొని సింపుల్గా ఒక ఫంక్షన్ చేసావు అనుకో, వాళ్ళ రూపాయి కూడా తెలియదు. ఎందుకంటే వాడు గొప్పతనం చూపించుకోవడానికి అక్కడ నువ్వు పెద్ద ఎవరిని పిలవాల. ఈ వేల మందిలో 100 మందిలో వాళ్ళు గొప్పతనం చూపించుకుంటే వాళ్ళు ఇచ్చే 6,000 గిఫ్ట్ కావచ్చు, 10,000 గిఫ్ట్ కావచ్చు, నువ్వు లక్షలు ఖర్చు పెడితే వాళ్ళు చదివిస్తారు. వీళ్ళ మేనమామ సంఘాలను అవాతాత సంఘాలు జరగడం కోసం నువ్వు లక్షలు ఖర్చు పెట్టుకొని పెళ్లి చేస్తావు. ఎవరు అప్పుల పాలైపోతారు? నువ్వు అప్పుల పాలవుతావు. అప్పుల పాలైన తర్వాత వీళ్ళు ఈ ఫంక్షన్లు గ్రాండ్గా చేయమన్న వాళ్ళని మీరు చేయమన్నా చేశారు, ఇప్పుడు అప్పుల పాలైపోయి నా పరిస్థితి వాళ్ళు ఎక్కడికి డబ్బులు సర్దనంటే మా దగ్గర ఆడుంది. మేము ఫంక్షన్ గ్రాండ్గా చేయమంటే నీ దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటాను చేయమన్నాం, కానీ నువ్వు అప్పు చేసి పెట్టుకుంటాను మేము చేయమని చెప్పామా? మమ్మల్ని పిలిచాము, మాకు దోషంది చెప్పాము. ఈ రోజుల్లో అప్పైనా సొప్పైనా మనకు నలుగురు కాబట్టి తప్పదు కదా అని అంటారు. అంటే మీకు అర్థమైంది ఏంటి? మీరు పెట్టే ఖర్చు ఒక్క రోజు ఖర్చుకి 10 లక్షలు అప్పు చేస్తే మీకు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోయినా నీకు అప్పు తీరదు. ఆ తర్వాత నీ పిల్లల భవిష్యత్తు ఏమన్నా బాగుంటుందా? ఈ ఫంక్షన్లు చేసి వీళ్ళందరినీ పిలిస్తే 100 మంది వస్తారు, తినిపోతారు. తల ఒకడు అంటుంటాడు, ఇస్తరికి 500 ఖర్చు పెట్టా, ఇస్తరికి 600 ఖర్చు పెట్టా, మమ్మల్ని పిల్లలు గొప్పగా అనుకున్నారని. తింటారు, పోతారు, పక్కకు పోయి ఇటుకన్నా అవతల ఇంకా బాగా చేశారంటారు, దాంట్లో ఏదో లోపం పెడతారు. వీళ్ళ ఎవరో ఈ బంధువులు వాళ్ళు ఎవరో అన్నారని వాళ్ళ సలహాను అడిగి నీ శక్తికి మించి పనులు చేస్తే నష్టపోతాం. నేను ఇప్పుడు ఈ మాటలు చెప్తుంది శక్తి లేని వాళ్ళకి మన మధ్యతరగతులు చెప్పేది. నేను మొన్న ఒక వీడియో చేస్తే పిల్లలు అంటే చిన్నపిల్లలు అనుకుంటున్నారు. పిల్లలు ఎవడు కనమన్నాడు, పెళ్ళి ఎవడు చేసుకోమన్నాడు, నువ్వు సమాజాన్ని పాడు చేస్తున్నాను. పిల్లలు అంటే చిన్నపిల్లలు కాదండి, మన పెళ్ళైన పిల్లలు. మన పిల్లలు పెళ్ళై పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు నువ్వు సంపాదిస్తావంటే నీ కొడుకు అప్పులు చేస్తూ ఉన్నాడు, నీ అల్లుడు అప్పులు చేస్తూ ఉన్నాడు. అదేది నీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు. తర్వాత దానివల్ల నీకు నువ్వు బాగుపడేది లేదు, వాళ్ళు బాగుపడేది లేదు. ఎందుకంటే నువ్వు గడ్డి కాదు దాచి పెడతావు అంటే వాళ్ళు కాజేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏంది? ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు అంటే ఒక అర్థం ఉండాలి. తండ్రి సంపాదించంటే రేపు నా కొడుకు ఇంకా కొంచెం సంపాదించి కలిసి బాగా సంతోషంగా ఉన్నాడు, నా అల్లుడు బాగుంటాడు, కూతురు బాగున్నాడు, నా సంపాదన వల్ల వీళ్ళు బాగుపడ్డారనుకుంటే సంపాదించాలి. ఇప్పుడు వీళ్ళు వ్యసనపరులు అయిపోయారు. అల్లుడు వ్యసనపరుడు అయిపోయాడు, కొడుకు వ్యసనపరుడు అయిపోయాడు. ఇప్పుడు నువ్వు కష్టపడి గడ్డి కాదంటే సబ్బంతా వీళ్ళు విలాసాలు ఖర్చు పెట్టి లోకులు పాలు చేసేస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడి ఏం తినకుండా ఏం చేయకుండా కష్టపడినా ఆ కష్టానికి ప్రతిఫలం లేనప్పుడు నా పిల్లలు నువ్వు దాచిపెట్టినా వాళ్ళు వ్యసనం నీ కొడుకేమో ఫ్రెండ్స్ అందరూ ఖర్చు పెడుతున్నాడు, లేకపోతే వాడు ఇంకా ఎవరెవరికో ఖర్చు పెడుతున్నాడు, లేకపోతే వాడు ఏదైనా వ్యసనాలకు గురయ్యాడు, నీ అల్లుడు అలాగే అయ్యాడు. నీ పిల్లలంటే ఇదే. పిల్లలంటే చిన్నపిల్లలు కాదు, పిల్లల్ని కనాలి, చదివించాలి, పెద్దవాళ్ళని చేయాలి. అది మనం బాధ్యత. అంతవరకు అయిపోయింది. ఇంకా తర్వాత వాళ్ళు సంపాదించుకుంటూ అప్పులు చేసుకుంటూ తల్లిదండ్రులు గడ్డి గారిని మీరు ఇచ్చినా కూడా అమ్మేస్తూ ఉంటే ఇంకా తల్లిదండ్రులకి ఏం సంపాదించాలని ఆశ కలిగి చెప్పండి. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఇలా ఏది చూడకుండా దాచిపెట్టినా ప్రయోజనం లేదు. కనీసం మీరు ఇల్లు వాకిలు కట్టుకోలేకపోయినా, తినడానికి తికాణం ఉన్నా లేకపోయినా, కనీసం ఈ తిండి మానుకొని ఈ ఇల్లు వాకిలి కట్టిన వాళ్ళు కాజేస్తారు. కాబట్టి మీరు తిని ఏదైనా దేవస్థానాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించుకోరా అంటే నేను చెప్పే ఆ వీడియోలో అది పూర్తిగా చూడకుండా నీకు 60 సంవత్సరాల వయసు వస్తే తెలిసింది పిల్లలు విలువైందనేది. పిల్లలు 60 సంవత్సరాల వయసు వచ్చినా, 80 సంవత్సరాల వయసు వచ్చినా, నువ్వు ఆస్తి ఇచ్చినా ఆస్తి ఇవ్వనా చూసేవాడైతే చూస్తాడు, చూడనోడు నువ్వు ఎంత ఇచ్చినా చూడు. వ్యసనపరుడైతే ఇంకా వ్యసనపరుడైతే వాడు ఇచ్చినట్టుగా చూసుకుని నిన్నేం చూస్తాడు? వాడు చూడే కదా. ఇది అదంట పాయింట్ నేను చెప్పింది. అలాగే ఇప్పుడు దీంట్లో కూడా తప్పు పడతారేమో. అందుకని ఈ విలాసాలు బంధువులు చెప్పారనో ఫ్రెండ్స్ చెప్పారనో పొంగిపోకుండా నీ సంపాదన అంతా నీకు ఎంత వస్తుంది, అప్పు చేయకుండా నీ సంపాదన ఎంత ఖర్చు పెట్టుకుని ఇబ్బంది లేదు. నువ్వు ఎప్పుడైతే అప్పు చేసి విలాసం చేస్తావో అది నీకు ప్రమాదకరంగా మారింది, ప్రాణ సంకటం కింద కూడా మారింది. నీ జీవితం మొత్తం అప్పు వల్లే, అప్పులు ఎప్పుడైతే అప్పు అయిద్దో అప్పుడే నీ జీవితం మొత్తం వ్యర్థం అయిపోయింది. ఆ తర్వాత నీకు విలాసాలు తీసిపోయిన నీకు భజనలు చేసిన స్నేహితులు ₹1 ఎవరు, నిన్ను రెచ్చగొట్టి ఫంక్షన్లు చేయించిన బంధువులు ముఖం సాటేస్తారు. ఆ తర్వాత నువ్వు ఇట్లా వాళ్ళని నమ్ముకొని నేను టైప్ అయ్యని చెప్పి క్రోధంగా తయారై తిరిగితే మళ్ళీ సమాజం నిన్నే తప్పండది.
వీళ్ళు చెప్పినట్టు నేను ఖర్చు పెట్టాను, వాడు చెప్పినట్టు నేను అప్పులు పాలంటే ఆ తర్వాత కోప్పడి తిట్టినా చూసే సమాజం నిన్నే తప్పంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తే నీ బుద్ధి గడ్డి తిందా అంటారు. అందుకని ప్రతి ఒక్కరు నేను చెప్పినట్టు అంటారు. మళ్ళీ దెబ్బతిన పెద్ద మన వాళ్ళంటే ఇంకొకటి ఏమంటారంటే వాడు చెప్పాడు అనుకో నీ బుద్ధి ఏం గడ్డి తిందంటారు. అందుకని ఇతరులు చెప్పే మాటలు పట్టించుకోకుండా నువ్వేందో నీ శక్తి సామర్థ్యాలు ఏందో తెలుసుకొని మసులుకోవడం మంచిదని. అంటే మన పెద్దవాళ్ళు అంటారు కదా, అదేదో దానికి తగ్గట్టు గోసి పెట్టండి, చిన్నదైతే రోత కొడితే పెద్దదైనా బాగుంటుందని. మనకి ఎంత అవసరం అంతకే గోసి పెట్టాలి. వాళ్ళు ఎవరో గిఫ్ట్లు ఇస్తారని చెప్పి విలాసాలు వేడుకలు పెట్టి ఖర్చు చేసి వచ్చేది 10 లక్షలు ఖర్చు పెడితే వచ్చేది గిఫ్ట్లు 1 లక్ష 2 లక్షలు వస్తాయి. అవి కూడా కొన్ని వస్తువులు వస్తాయి, అమ్ముకోలేవు, డబ్బు రూపాయలు కూడా రావు, అట్ట కూడా ఉపయోగం లేదు. కానీ నువ్వు తెచ్చిన 10 లక్షలకు మటుకు నెల వడ్డీ 15,000 నుంచి 20,000 దాకా వస్తుంది. అర్థమైందా? వీళ్ళు ఇచ్చే గిఫ్ట్లు మొత్తం కలిపినా కానీ నీకు 6 నెలలు వడ్డీ కూడా రావు, ఎందుకంటే అమ్ముకోలేవు కాబట్టి గిఫ్ట్లు. ఇది ఈరోజు వీడియో. గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు కొని తెచ్చుకోవద్దు, వాళ్ళు రెచ్చగొట్టారని చెప్పి రెచ్చిపోవద్దు. మీ తాహతకి మీ స్తోమత ఎంత ఉందో అంత ఖర్చు పెట్టుకోండి. మీ దగ్గర శక్తి లేకుండా మీరు ఎలా లీడర్ అవుతారు చెప్పండి? మీకు విపరీతంగా సంపాదన వస్తుంటే మీరు లీడర్ అవుతారు. సంపాదన రాకుండా ఎవడో పొగిడా అని చెప్పి నేను గొప్ప అనుకొని నువ్వు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెడితే ఆ గొప్పతనం కొన్ని రోజులకే నిలబడదు. ఎప్పుడైనా మనకు సంపాదన నుండి ప్రొఫెషన్ బాగున్నప్పుడే మన గౌరవం, విలువ, మర్యాద వస్తుంది. మనం తక్కువ సంపాదన ఎక్కువ ఖర్చు పెట్టినా ఎప్పటికీ విలువ రాదు. ఎందుకంటే వీడు అప్పులు చేసుకొని విలాసం చేస్తున్నట్టు, అప్పుడు కూడా మీకు మంచి పేరు రాదు. అప్పు చేసి పప్పు కూడా తింటే. ఇది ఈ వీడియో సారాంశం. అని విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు ఉంటారు, అర్థం చేసుకుంటారు. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, సపోర్ట్ చేయండి.